దేవతల సృష్టి. బృహదారణ్యకోపనిషత్తులో దేవతల సృష్టి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఎలా అయిందో వస్తుంది. వర్ణ సృష్టి అంటే 4 వర్ణాల సృష్టి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల సృష్టి. దేవతల్లో కూడా ఈ 4 ఉన్నాయి. అగ్ని సృష్టి ముందు జరుగుతుంది. విరాట్ తన చేతిని తన నోటిలో పెట్టుకుని మదించటం వల్ల అగ్ని ఆవిర్భవించింది. అగ్నిదేవత బ్రాహ్మణుడు. అగ్నిదేవతను పురోహిత అంటారు. అందువలనే ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం అగ్ని గురించి వస్తుంది. అగ్నిదేవత ఒంటరిగా ఉండటం వల్ల ఏమీ కర్మ చేయలేకపోయాడు. అందువల్ల అగ్నిదేవత తనకు తోడ్పడటం కోసం తక్కిన దేవతలను సృష్టించాడు. ముందు క్షత్రియులను సృష్టించాడు. వారు ఇంద్రుడు, వరుణుడు, సోముడు, రుద్రుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు. వీరిని దేవక్షత్రియులు అంటారు. దేవక్షత్రియులు వచ్చా కూడా దేవ బ్రాహ్మణుడు కర్మ చేయలేకపోయాడు. ఇంకా సహాయం కావాల్సి వచ్చింది. ఒక యజ్ఞం చేయాలంటే బోలెడు సామగ్రి కావాలి. అందువల్ల దేవ వైశ్యులు వచ్చారు. వారు వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు. యజ్ఞాలు చేయడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందువల్ల దేవశూద్రులు వచ్చారు. దేవశూద్రుని పేరు పూషణం. ఉపనిషత్తే పృథివీ ఎలా పూష అయిందో వివరిస్తున్నది. సర్వం పుష్యతి, అన్ని ప్రాణులను పృథివీయే పోషించుతున్నది. ఆ విధంగా దేవతల 4 వర్ణాల సృష్టి జరిగింది.